హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే నార్మల్గా నేను మాట్లాడే రెగ్యులర్ ఫ్రెండ్స్ గురించి కాదండి. ఆఫీస్ ఫ్రెండ్స్, కొలీగ్ ఫ్రెండ్స్, పియర్ గ్రూప్ ఫ్రెండ్స్, వీళ్ళ గురించి వాళ్ళకి ఎస్పెషల్గా మనం ఏం షేర్ చేసుకోకూడదా అన్న ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈవిడేంటి ఫ్రెండ్స్ అంటున్నారు, ఏమి షేర్ చేసుకోకూడదు అంటున్నారు అని అనుకుంటున్నారా? మాట్లాడుకుందాం. మనకి చిన్నతనం నుంచి స్నేహం ఎప్పుడు ప్రారంభమవుతుందండి? మనం పుట్టిన దగ్గర నుంచి మన నైబర్హుడ్ వాళ్ళతోటి స్టార్ట్ అవుతుంది మన స్నేహ బంధం అన్నది. చిన్నపిల్లలు అయిన నుంచి అక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్న ఫ్రెండ్స్ అట్లాగుండి అలా స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఎల్కేజీ నుంచి 10th వరకు ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్స్కి కల్మషం అన్నది ఉండదండి. వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ కలిసి కలవడం, మాట్లాడుకోవడం, అందరి గురించి అన్నీ తెలుస్తూ ఉంటాయండి. ఒక ఊరి వాళ్ళం, బేసికల్గా మేజర్ పాయింట్ ఒక ఊరి వాళ్ళం. వాళ్ళ కుటుంబం ఏంటి, మన కుటుంబం ఏంటి అనేది అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే పెద్ద సిటీస్ గురించి మాట్లాడలేదు, నేను ఒక చిన్న ఊర్ల గురించి మాట్లాడుతున్నాను. సో ఊరు వాళ్ళ గురించి మన గురించి వాళ్ళకి తెలిసి ఆ బంధం మనకి 10-12 ఇయర్స్, ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు 12 ఇయర్స్ ఆఫ్ బాండింగ్తో అది లాంగ్ లాస్టింగ్ బాండింగ్ అయ్యి, సో ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మనకు కానీ, మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కానీ తెలిసి ఆ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుందండి. కల్మషం అన్నది ఉండదు, ఈర్ష్య ద్వేషాలు అన్నవి ఉండవు. అది చిన్నతనం, ఒక ఆనందం, ఒక స్నేహబంధం అనేది దృఢంగా ఉంటుంది. కాకపోతే 10th అయిన తర్వాత పై చదువుల పరంగా, లేకపోతే ఇంటర్మీడియట్ వరకు అనుకుందాం, ఆ తర్వాత పై చదువుల పరంగా వేరే వేరే ఊర్లకు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, ఆడవాళ్ళైతే పెళ్ళిళ్ళు చేసేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఆఫ్టర్ 12th తర్వాత ఇంజనీరింగ్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరు నోటంటే విన్నా ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు కొత్త బంధాలు, కొత్త స్నేహాలు వస్తాయి. కానీ అవి 4 ఇయర్స్ వరకే. ఎంత క్లోజ్గా ఉన్నా ఆ 4 ఇయర్స్ ఆడుతూ పాడుతూ తుల్లుతూ గెంతుతూ గడిచిపోతారు. సో అప్పుడు కూడా ఈ 10th ఇంటర్ తర్వాత ఉన్న ఆ క్లోజ్నెస్ ఆఫ్ ఫ్యామిలీ షేరింగ్ బాండింగ్స్ అవి ఉండవు. ఆ 4 ఇయర్స్ ఉన్నామా, తిరిగామా, ఎంజాయ్ చేసామా, చదువుకున్నామా, ఎగ్జామ్స్ రాసామా, ఈ హడావిడిలో 4 ఏళ్ళు గడిచిపోతాయి. ఎందుకంటే అప్పుడు కూడా వేరే వేరే సిటీస్ నుంచి వచ్చినా కదా, పెద్దగా అంత ఉండదు. ఆ బాండింగ్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కొంతమంది సేమ్ కంపెనీస్లో జాయిన్ అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే మొత్తం అక్కడితో కేల్ కథం దుకాన్ బంద్. కాకపోతే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా పరంగా 10th క్లాస్కి ఒక వాట్సాప్ గ్రూపు, ఇంటర్మీడియట్కి ఒక వాట్సాప్ గ్రూపు, డిగ్రీకి ఒకటి, పీజీకి ఒకటి, ఇలాగేవో ఉండి ఏదో హాయ్ బాయ్ చెప్పుకుంటున్నారు. ఎల్కేజీ వాళ్ళు ఇప్పటికీ గుర్తుంటే కనుక ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోవడం, సెటిల్మెంట్స్ గురించి మాట్లాడుకోవడం, నువ్వు ఎక్కడ సెటిల్ అయ్యో, నీ పిల్లలు ఎక్కడ ఇలాగ కల్మషం ఉండదు వాళ్ళకి. అదంతా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ టాపిక్ ఆఫీస్ ఫ్రెండ్స్, కొలీగ్స్, సో కాల్డ్ పియర్ గ్రూప్. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ రీజియన్స్ నుంచి, డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చి జాబ్స్ చేస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిందంతా ఏంటి? ఒకే ఊరి వాళ్ళం, ఒకే రాష్ట్రం వాళ్ళం, లేకపోతే ఇంచుమించు ఒకే ప్లేస్లో ఉండడం వల్ల అన్నీ తెలుస్తూ ఉంటాయి. సరదాలు, మంచులు, సరదా. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ ఆఫీస్కి వచ్చేటప్పటికి ఒకరు ఆంధ్ర అవ్వచ్చు, ఒకరు తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక, కేరళ, ఇంకా డిఫరెంట్ బీహార్, బెంగాలీ, వాట్ ఎవర్ ప్లేసెస్ ఏది అవనివ్వండి, అందరూ కలిపి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తారు. అంతే కదండి. సో మనకి వాళ్ళ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అంతలా తెలియదు. ఏదో ఉన్నాము. కొంతమంది అయితే 10-15 ఏళ్ళకి అదే కంపెనీస్లో పాతుకుపోతారు. ఫైన్, వెల్ అండ్ గుడ్. కొంతమంది 3-4 ఇయర్స్ చేస్తారు, 5 ఇయర్స్ చేస్తారు. ఎన్ని ఇయర్స్ చేసి ఎంత క్లోజ్ అయినా కొంతమంది ఉంటారు ఆఫీస్ కొలీగ్స్, రియల్లీ దే ఆర్ వెరీ గుడ్. నేను చెప్పేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించే. ప్లీజ్ డూ. అంటే మీరు అంటారు ఏంటండి అస్తమాటికి అందరినీ ఎదుటోళ్ళు అనడానికి అంటే కాదండి. నేను చెప్పేది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్కి ఇది వర్తిస్తుంది. ఇప్పుడున్న కరెంట్ నేను ఆర్గనైజేషన్లో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ 1 or 2 పీపుల్ ఉన్నారండి. వాళ్ళతో నేను ఇన్ అండ్ అవుట్ షేర్ చేసుకుంటాం, వాళ్ళు అలాగే నాతో షేర్ చేసుకుంటారు. కల్మషం ఉండదు మాకు. ఎందుకంటే ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం అన్నట్టు, గివ్ అండ్ టేక్ పాలసీ అన్నట్టు సరదాగా ఇద్దరు షేర్ చేసుకుంటాం, ఆనందపడతాం. తనకి ఏదైనా అవార్డు వస్తే నేను ఆనందపడ్డాను, నాకు ఏదైనా అవార్డు వస్తే నాకు రాకపోతే వాళ్ళు బాధపడ్డాం. ఇలా జరిగిన సిట్యువేషన్స్, వాళ్ళు అంత కష్టపడుతుంటారు, అయ్యో వాళ్ళకి రాలేదని నేను బాధపడడం, ఇలాంటి రోజులు ఇలా ఉంటారు. వెరీ క్లోజ్ వర్క్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు,
వాళ్ళని కూడా నేను అంటలేదు, కానీ కొంతమంది ఉంటారండి, వెరీ సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళతో మీరు ఎప్పటికీ ఎన్నటికీ ఫరెవర్ షేర్ చేయకూడని 3 విషయాలు ఈరోజు చెప్పుకుందాం. ఇంత పెద్ద స్టోరీ చెప్పింది అది ఇప్పుడా చెప్తున్నారంటే, నేను ఆ ఫ్రెండ్షిప్స్ దాని బాండింగ్స్ గురించి చెప్పి అసలు ఎందుకు షేర్ చేయకూడదో కూడా చెప్దాము అన్న ఉద్దేశంలో ఇప్పటికి టాపిక్ వచ్చామండి. ఫస్ట్ పాయింట్, ఎప్పటికీ మీ సిటీసీ అంటే మీ ప్యాకేజ్, శాలరీ ప్యాకేజ్ని అస్సలు డిస్కస్ చెయ్యొద్దు. కంపెనీలో పాలసీ ఉంటుంది, నెవర్ ఎవర్ షేర్ యువర్ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ వన్ పీపుల్ అని చెప్తారు. అయినా కూడా మనం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, వెరీ క్లోజ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి మనం చెప్పుకుంటాం. బికాస్ వాళ్ళు మన మంచి కోరుకుంటారు, వాళ్ళ శ్రేయస్సు మనం కోరుకుంటాం, మనం శ్రేయస్సు వాళ్ళు కోరుకుంటారు, కాబట్టి వాళ్ళకి వదిలేద్దాం. మిగతా వాళ్ళు ఉంటారు, కేవలం ఆరా తీయడానికే ఉంటారు, వాళ్ళది షేర్ చెయ్యరు, మంద మాత్రం గుచ్చి 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 అడుగుతారు. నీదెంత అని చెప్పమని అంటామా, ఏదో వచ్చిందండి అంతేనండి, అంతే వాళ్ళు చెప్పేది. మనల్ని మాత్రం ఎంత వచ్చింది ఏంటండి, అది ఎందుకు షేర్ చేయొద్దు అంటున్నానా, దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్, ఎక్స్ అండ్ వై ఇద్దరికి సేమ్ టెన్యూర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఎక్స్ తన స్కిల్స్లో కానీ తన వర్క్ పెర్ఫార్మెన్సెస్లో కానీ చాలా అవార్డ్స్ అన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రీవియస్ కంపెనీస్లో అవనివ్వండి ఏదైనా అవనివ్వండి విత్ బెటర్ ప్యాకేజెస్ తోటి ఉంటారు. ఈ ఇంకో పర్సన్ 10 years అదే జాబ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ప్యాకేజెస్ అంతలా పెరగవు. ఎగ్జాంపుల్, ఎక్స్కి ఒక 10 lakh అనుకుందాం, వైకి ఒక 6 lakh అనుకుందాం. ఎందుకు షేర్ చేయొద్దని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. షేర్ చేసేమా పొరపాటున అనుకుందాం, అదేంటి నువ్వు నేను ఒకసారి కంపెనీలో జాయిన్ అయ్యాం కదా, నీకు 10 ఏళ్ళు అయింది, నాకు 10 ఏళ్ళు అయింది, నీకేమిటి 10 లక్షలు, నాకేమిటి 6 లక్షలు. ఇలాగా ఈర్ష, ద్వేషాలు, కంపారిజన్స్, డిఫరెన్సెస్ చాలా ఎక్కువైపోతాయండి. నిజంగా ఈ 10 ఏళ్లలో ఎంత కష్టపడితే ఆ ప్యాకేజ్ వచ్చిందనేది వాళ్ళకి తెలుసు, కానీ అల్టిమేట్గా ఏడ్చేది అంతేలే, వీళ్ళకి మేనేజర్ సపోర్ట్ ఉంది అందుకని ఆవిడ 10 లక్షలు చేరింది ప్యాకేజ్, నాకేముందిలేండి. నువ్వు వర్క్ చేయలేదని మాత్రం ఒప్పుకోరు, సపోర్ట్తో గెలిచేసాము లేదా సపోర్ట్తో మనకి ఈ ప్యాకేజ్ పెరిగిందని అవార్డులు వచ్చాయని ఫీల్ అవుతారు. అందుకని చెప్తున్నా, ఎక్సెప్ట్ 1 or 2 వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, నెవర్ ఎవర్ షేర్ యువర్ సిటీసీ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్. అస్సలు మీ పియర్ గ్రూప్, కొలీగ్ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యొద్దు ప్లీజ్. ఇక రెండోది, మీ ప్యూర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ షేర్ చెయ్యొద్దు. ఏంటి ప్యూర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటున్నాను అనుకుంటున్నారా? ఎగ్జాంపుల్, ఇప్పుడు అది తీసుకుందాం, నాకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, బట్ నేను చెప్తున్నాను. లెట్ అస్ అస్యూమ్ నేను ఒక ఎంప్లాయీని, మా హస్బెండ్ ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం. అటువైపు నా ఫ్రెండ్ అబ్బాయి అనుకుందాం, వాళ్ళ ఓన్లీ ఎంప్లాయీ, అంటే అతనే వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వైఫ్ వర్క్ చేయలేదు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక మొదలండి ఏడుపులు ఉంటాయి. మీకేంటండి, మీకు 2 ఆదాయాలు, నిన్నేమైనా వద్దన్నామా, మీ వైఫ్ని ఏమైనా ఉద్యోగం చేయించొద్దన్నామా, ఇదే ఏడుపు ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తారో కదా, నేను ఇంతమందిని అబ్జర్వ్ చేశానండి ఇలాగ డైలాగ్స్ కొట్టడం. ఇప్పుడు హస్బెండ్ బిజినెస్, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నారు, ఏదో చదువుకున్నాము, దేవుడి దయ వల్ల ఏదో భగవంతుడి దయ వల్ల ఉద్యోగం చేసుకునే కంపెనీ ఆఫర్ ఇచ్చింది, మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, నెలంతా కష్టపడుతున్నా జీతం వస్తుంది, నీకులాగా నేను కష్టపడుతున్నాను నా ఫీలింగ్ అతనికి ఉండదుగా, అతనికి ఉండకపోవచ్చు ఆ కొలీగ్కి. కానీ ఏడుపులు మాత్రం నెల అయ్యేసరికి మీకేంటండి, మీ ఆయన సంపాదిస్తారు, మీరు సంపాదిస్తారు, లేకపోతే ఇంకా దానికి తోడు పిల్లడో ఉండి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, అమ్మో మీకేంటండి 3 జీతాలు లేకపోతే 3 ఆదాయాలు, మాకు ఒకటేనండి. ఇలాగే ఉంటుందండి. ఇంకా దానికి తోడు మనం అత్యుత్సాహపడిపోయి మా ఆయనకి ఎంత వస్తుంది, మా బాబుకి ఎంత వస్తుంది, మా అమ్మాయికి ఎంత వస్తుంది అని చెప్పామనుకోండి, మీ ఇంటి మొత్తానికి 5 లక్షల ఆదాయమా, మా అందరికీ కలిపిన 1 లక్ష ఉండదండి అని ఇంకా ఒకటే ఏడుపో నస అండి. అందుకని ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా అడిగారండి, ఒకవేళ బిజినెస్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్, ఏముంటుందండి అన్నీ అప్స్ అండ్ డౌన్స్, ఎప్పుడు లాకేస్తాను దాక్కొమ్ము అంటే అర్థం ఏంటండి అనుకున్నారా? లేదు, చాలదు, రాదు, ఇదే నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోవాల్సింది. లాకేత్తం దాక్కొమ్ము అంటే లాక్ ఏత్తం, లేదు, దాక్కొమ్ముద్దు, లేదు, మాకేమీ లేదండి.
ఏముందండి బాబు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు కానీ 5-10 వేల కన్నా ఎక్కువ ఇవ్వరండి, ఇలాగే చెప్పండి. అప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది, ఆ కొలీగ్స్ ఈగో సాటిస్ఫై అవుతుంది. లేకపోతే ఏడుపులకి అదేంటంటే నరదిష్టికి నల్లరాలైనా పగిలిపోతాయి అంటారు కదండి. అందరూ అనుకుంటారు చుట్టాలు ఏడుస్తారు బాగానే అనుకుంటారు. కాదండి బాబు, కనబడని శత్రువు ఎవరు అని అంటే కొలీగ్స్, పియర్ గ్రూప్, సో కాల్డ్ ఫెల్లో ఎంప్లాయీస్, వీళ్ళేనండి. ఇక మూడోది ఏంటో అనుకుంటారా, మన ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ని అస్సలు చెప్పద్దు. మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మాకు అన్ని పొలాలు ఉన్నాయి, మా పుట్టింటి వాళ్ళు అంత ఇచ్చారు, మా అత్తింటి వారు ఎంత ఇచ్చారు, నేను ఇంత బంగారం కొన్నాను, నేను ఇంత డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ దాచాను. అస్సలు ఎప్పటికీ ఇలాంటివి షేర్ చేయొద్దు. వర్క్కి వెళ్ళాం, బీ ప్రొఫెషనల్, యూ డూ యువర్ వర్క్ అండ్ కమ్ బ్యాక్. నెవర్ ఎవర్ షేర్ దీస్ థింగ్స్ టు యువర్ ఫెలో కొలీగ్స్ అన్లెస్, చెప్తున్నాను మళ్ళీ, దీనికి కూడా క్లాజ్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది కదా, వెరీ క్లోజ్ 1 or 2%. ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 1-2 మనసుకు హత్తుకునే వాళ్ళు, బాగా క్లోజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలేయండి. మిగతా వాళ్ళకి ఎప్పటికీ ఈ 3 things అస్సలు షేర్ చేయొద్దండి. ఫస్ట్ వన్, యువర్ ప్యాకేజ్ ఆర్ సిటీసీ ఆర్ సో కాల్డ్ సాలరీ ఎప్పటికీ షేర్ చేయొద్దు. రెండోది, యువర్ ప్యూర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అస్సలు షేర్ చేయొద్దు. మూడోది, మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్, మీ గ్రోత్, మీ ఇన్కమ్, మీ సేవింగ్స్ ఎప్పటికీ షేర్ చేయదు. ఈ 3 things షేర్ చేయకుండా ప్రొఫెషనల్గా మీ వర్క్ మీరు చేసుకోండి, హ్యాపీగా వచ్చేసేయండి. ఎందుకు చెప్తున్నానో మరీ 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 అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే ఏడుపులు అన్నది చుట్టాలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళే అనుకుంటారు. కాదు, కనబడని శత్రువులు మన ఎంప్లాయీస్, ఫెల్లో కొలీగ్స్. జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళతో కూడా. నిజంగా నేను చెప్తున్నాను, ప్లీజ్ మేక్ ఏ నోట్, నెవర్ ఎవర్ షేర్ దీస్ 3 things టు యువర్ ఫెల్లో కొలీగ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.